క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ప్రకటన గ్రంథం 1:6. యాకోబు జన్మించుటకు పూర్వమే అతనిని ఒక రాజకుమారునిగా చేయవలనని దేవుని సంకల్పమై ఉండెను. అయితే స్వంత తల్లి వలననే యాకోబు మోసపోయెను. ఆమెకు తన మీద నుండిన విస్తార ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేయుచుండెను. ఇట్లు దేవుని యొక్క వాగ్దానమును తప్పుడు విధముగా నెరవేర్చుకొని చూచెను. అందుచేత దేవుని ఎడలను మానవుల ఎడలను యాకోబు ఒక రాజకుమారుడగుటకు అనేక సంవత్సరములు పాట్లు పడవలసి వచ్చెను. అలాగే క్రైస్తవులనేకులు నేడు భిక్షకులుగా ఉన్నారు. క్రైస్తవ ఆలయములను కట్టుటకు, సువార్త పనికి, ఒక దండయాత్ర మొదలగు కార్యములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది. ధారాళముగా ఇవ్వండి, ధారాళముగా ఇవ్వండి అని చాలా బలమైన విన్నపములు చేయుదురు. దేవుడు మిమ్మును ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వవలనని కోరుచున్నాడు. మీకు అవసరమైన ప్రతి దాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్చుకొనుడి. ఈ విధముగా చేయుటకు బదులు అనేకులు యాకోబు వలె స్వంత ప్రయత్నములను చేసుకొందురు. జ్యేష్ఠత్వం కొరకు ఏశావును మోసగించెను, ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసగించెను. కాని దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు, నీవొక రాజకుమారుడవు, ఒక యాజకుడవు, నా జత పనివాడవు, నా యొద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.